షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. డీసీసీబీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టబోతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏ ఒక్క ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్తున్నారు, అసలు ఏ విధంగా దీన్ని ప్రారంభించబోతున్నారు ఏంటిది? వైకాపా పార్టీ లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ నిబద్ధతతో నిజాయితీతో ప్రజలకు సేవలు అందించే పార్టీ అండి. సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి కార్యక్రమానికి ఎందుకు అంటున్నామంటే, సంవత్సరం అయింది మేము అధికారంలోకి వచ్చి. ఈ సంవత్సరంలో మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. అవన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇదంతా కూడా ఈ సంవత్సరంలో చేయడం అనేది జరిగింది. రానున్న 4 సంవత్సరాల్లో కూడా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ వైపుగా తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తామండి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఇప్పటికే వైసీపీ కూడా మరోవైపు సన్నద్ధమవుతున్న పరిస్థితి. కానీ ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ ఏర్పాటు చేసి ఏదైతే సూపర్ 6 పథకాలే కావచ్చు, ఏదైతే కూటమి నాయకులు అయితే ఇచ్చినటువంటి హామీలే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఏది చేశారు ఏది చేయలేదంటూ ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకే తీసుకొని వెళ్తామంటూ కూడా మరోవైపు చెప్పుకొస్తున్నారు. దీనికి మీరు ఈరోజు తొలి అడుగు పాలన ఇంటింటికి వెళ్తున్నారు. ఈ రెండింటి మధ్య ఏ విధంగా కొనసాగుతుంది? పోటీగా ఉంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంటుంది. దీన్ని ఎలా చూడాలి? ఏమండి, నేను వైకాపా నాయకులందరికీ ఒకటే సూచన చేస్తాను. ప్రజల మధ్యలోకి ఏదో వచ్చి మీ మొహాలు చూపించుకోవాలి అని చెప్పి అనవసరంగా టైర్ అయిపోకండి మీరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా క్లియర్గా ఉన్నాం. మేము ఏ రకంగా క్లియర్గా ఉన్నామంటే, మా సూపర్ 6 హామీలు ఏంటో మాకు తెలుసు. ఇప్పటి వరకు మేము చేసింది ఏంటో కూడా మాకు తెలుసు. చెయ్యబోతా ఉన్నవేంటో కూడా మాకు తెలుసు. ఈ రోజున పెన్షన్ మొదటి సంతకంతో 1000 రూపాయలు పెంచాం. మీకు 5 సంవత్సరాలు పట్టింది. పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు మేము ఇస్తున్నాం. మీరు ఒకరికే ఇచ్చారు. 204 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద మేము ఓపెన్ చేయడం జరిగింది. ఒక్క మెగా డిఎస్సీ అయినా మీరు తీసారా జగన్మోహన్ రెడ్డి గారు? మేము 16,000 పోస్టులు తీయడం అనేది జరిగింది. మత్స్యకారులందరికీ సంవత్సరానికి మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక విషయం చెప్తా ఉన్నారు, మేము చేయాల్సింది కూడా చాలా ఉంది, అదంతా కూడా మేము చేస్తాం. రాష్ట్ర ఆర్థిక వనరులు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటికి సరిపడేటట్టే మేము ఇప్పుడు చేయగలుగుతూ ఉన్నాం. సంపద ఒక పక్క సృష్టిస్తాం, మిగిలినవన్నీ కూడా మిగతా వారికి కూడా మేము ఇస్తాం. ఈ రోజున మేము చేస్తూ ఉన్న సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అంతా అంచెలంచెలుగా దశల వారీగా మేము చేస్తాం. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆ క్లారిటీ ఉంది. వైకాపా నాయకులు ఇబ్బంది పడకుండా ఇంట్లో ఉండండి. మీరు గత 5 సంవత్సరాలు ఎలా ఉన్నారో కష్టమంతా కూడా మేము పడి ప్రజలకి చేరువవుతాం. డీసీసీబీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు ఏ విధంగా మీ నుండి వాళ్ళకి లోన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆర్థికంగా భరోసా కావచ్చు, ఏ విధంగా కల్పిస్తున్నారు ఏంటి? ఈ రోజున డీసీసీబీ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కూడా పేద రైతాంగానికి ఆదుకునే ఒక వ్యవస్థ అండి. ఈ వ్యవస్థ నేను నమ్మేది ఏ ఒక్కరి చేతిలోనో ఉండడానికి వీల్లేదు. డీసీసీబీ అనే బ్యాంకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే రకంగా గత 35 సంవత్సరాలుగా కూడా ఈ బ్యాంక్ అన్నది ఒక పార్టీ చేతిలోనే ఉంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నాకు డీసీసీబీ చైర్మన్గా ఒక అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఖచ్చితంగా ఈ బ్యాంకుని ప్రక్షాళన చేసి సేవలు రైతన్నలందరికీ కూడా సకాలంలో సక్రమంగా అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే గత ప్రభుత్వంకి ప్రస్తుతం మీరు తీసుకునేటప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అందులో డీసీసీబీ పదవి చేపట్టిన తర్వాత ఉన్నటువంటి మార్పులకి గత ప్రభుత్వంలో ఎటువంటి దీనికి సంబంధించిన ఉపకరణాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆర్థికపరమైనటువంటి అంశాలు కావచ్చు, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏమైనా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా?
ఏమంటే నేను ఒక విషయం చెప్తాను, వ్యవస్థని సక్రమంగా నడిపించాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉండాలి. మరి ఈ రోజున నేను పదవిలోకి వచ్చాను కాబట్టి గతంలో ఉన్నవారి గురించి అయితే నేను మాట్లాడను, కానీ ఖచ్చితంగా గత 35 సంవత్సరాలుగా ఈ వ్యవస్థను పడుకోబెట్టేశారు. ఇందులో అందాల్సిన సేవలన్నీ కూడా రైతులకి సరైన మార్గంలో అందుతున్నాయా లేదా అని చెప్పి ఎవరు చూడలేదు. వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఎవరు కూడా దృష్టి సారించలేదు. మరి నేను ఈ చైర్మన్ పదవిలోకి జీవో వచ్చి జస్ట్ నెల రోజులే అవుతూ ఉంది. కానీ మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏంటి అంటే, చాలా లోతుగా విషయాలన్నింటినీ పరిశీలిస్తున్నాము, డీప్ డైవ్స్ అనేవి చేస్తున్నాము. ఈ వ్యవస్థ పట్ల సంపూర్ణ అవగాహన నాకు మాత్రమే కాదు, కొత్తగా వచ్చిన ఉద్యోగులందరికీ కూడా తీసుకొచ్చేలాగా అడుగులు ముందుకేస్తున్నాము. నాతో పాటు ఉన్న ఉద్యోగులందరినీ కూడా చైతన్యపరిచి ఈ రకమైన సేవలు రైతాంగం అందరికీ కూడా అందేలాగా ముందుకు తీసుకెళ్తున్నానండి. అంటే కొంతమంది నాయకులకే డీసీసీబీ అంటే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపించింది. మారుమూల ప్రాంతంలో ఉన్న రైతాంగానికైతే డీసీసీబీ యొక్క ఆవశ్యకత కానీ అలాగే డీసీసీబీ యొక్క ఉపయోగాలు కానీ ఏవి కూడా తెలియనటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా డీసీసీబీలో ఉన్నటువంటి కొన్ని పరికరాలు కూడా పూర్తిగా వాళ్ళ సొంతానికే ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం గతంలో కనిపించాయి. ఈరోజు ఇప్పటికీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఆ పరికరాలు వెనక్కి తీసుకుని వస్తారా? మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకు కూడా అందిపుచ్చేలా ఏ విధంగా ముందుకు పోతారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే సహకారం అంటేనే సౌమ్యవాదం. సౌమ్యవాదం అంటే ఏంటి? మన సమాజంలో ఉన్న డబ్బంతా కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్లో సమానంగా అందరి దగ్గరికి చేరాలని. ఈరోజు ఎవరైనా క్యాపిటలిస్ట్ వచ్చారనుకోండి, ఏం చేస్తారు? మీకు 10,000 రూపాయలు అప్పు ఇచ్చారంటే దానికి 20,000 ఎలా లాగాలని చెప్పి చూస్తారు. ఈ సహకార బ్యాంక్ అనేది పెట్టిందే ఎందుకంటే పేదలైన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరాలని. మరి ఈ సహకార బ్యాంకుని ఎందుకోసమైతే స్థాపించారో వాటికి అనుగుణంగానే మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. డీసీసీబీ ఏ ఒక్కరికో చెందింది కాదు, ఏ ఒక్క కుటుంబానిదో కాదు, ఏ ఒక్క పార్టీదో కాదు, గ్రామాల్లో ఉన్న డబ్బున్న వాళ్ళది అంతకన్నా కాదు. లాస్ట్ మైల్ వరకు, చివరి మనిషి వరకు డీసీసీబీ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చెప్పినటువంటి అవకతవకలు ఏవైనా జరిగాయంటే వాటిని ఖచ్చితంగా ప్రక్షాళన చేసి వాటి మీద కూడా ఫైన్స్ వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఏదైతే సుపరిపాలనలో ఒక అడుగు అంటూ ప్రధాన కార్యక్రమం, ఇదే క్రమంలోనే ఇంటింటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ పథకాలు కావచ్చు, ఎటువంటి ఉపయోగకరమైనటువంటి ప్రజలకి వద్దకు చేరామనే కోణంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తామంటూ మరొక పక్కనైతే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే డీసీసీబీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇందులో జరిగినటువంటి అవకతవకలు కానీ, అలాగే కాకుండా ఈ డీసీసీబీ అనేది సహకార బ్యాంక్ కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మా వంతు అయితే మేము సహకారం చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నా వంతు నేనైతే ఖచ్చితంగా డీసీసీబీని అంతా కూడా ఒక గాడిలో పెడతానంటూ కూడా మనతో పాటు కిమిడి నాగార్జున గారు మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.